పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఎక్కడికక్కడ విజువల్స్ కూడా చూపించారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది, మొత్తం ఎలా వచ్చారు అనేది. అయితే అది ప్రమాదం అని నిర్ధారించేశారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన బాడీలో లిక్కర్ ఉందని చెప్పారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా దీన్ని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆయనది ముమ్మాటికి హత్య అంటూ ఆరోపిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ ప్రకటనలది ప్రమాదం కాదు, హత్యనని, పోలీసులు చూపించిన వీడియోస్ అన్ని ఫేక్ అని, అసలు వాటిని మార్ఫింగ్ చేసి వీడియోలు రిలీజ్ చేశారు అని, ప్రమాదంగా మలిచారని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఆరోపించారు. తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మత మార్పిడి చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2022 అప్పట్లో డిసెంబర్ 15న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 16న సుప్రీంకోర్టు బెంచ్ వద్ద ప్రవీణ్ పగడాల తన వాదన వినిపించి ఆధారాలు సమర్పించాల్సి ఉంది. బీజేపీ స్పోక్స్ పర్సన్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ, అతని అడ్వకేట్ అశ్విని దూబేలు ప్రవీణ్ పగడాల విషయంలో ప్లాన్ చేసి ఉంటారు అనేది ఆయన కీలకంగా చేసిన ఆరోపణ. ఈ నెల 19న సాయంత్రం కొంతమూరులో ప్రవీణ్కి ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగిస్తామన్నారు. అలాగే ప్రవీణ్ పగడాలది హత్య అని నమ్మే వాళ్ళంతా అక్కడికి రావాలని కూడా సూచించారు. ఈస్టర్ పండుగ రోజు క్రైస్తవ బరియల్ గ్రౌండ్లో ప్రవీణ్ పగడాల ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జీవి శ్రీరాజు కూడా పాల్గొన్నారు. అంటే మొత్తం మీద మళ్ళీ దీన్ని ఈ ప్రవీణ్ పగడాల కేసు వ్యవహారాన్ని మళ్ళీ మలుపు తిప్పే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇందులో కొత్త అంశం తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ కుట్ర చేసింది, బీజేపీకి సంబంధించిన నాయకులు దీని వెనక ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.